పానీపూరి వాళ్ళని చూస్తే చాలామందికి చాలా తక్కువగా చులకనగా చూస్తూ ఉంటారండి. కానీ పానీపూరి వాళ్ళంత అదృష్టవంతులు, ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేదనుకుంటారు. అతను చాలా అదృష్టవంతులండి. చుట్టుపక్కల అందమైన అమ్మాయిలు, ప్రపంచంలో ఉండే అందమైన అమ్మాయిలు కూడా మాక్సిమం పానీపూరి బండి దగ్గరే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈజీగా అతను వేరే ప్లేస్‌కి వెళ్ళకుండా అందమైన అమ్మాయిలని చూసేయొచ్చు. నిజంగా పానీపూరి వాళ్ళంత ధనవంతులు ఇంకొకరు ఉండరండి. ఎందుకంటే నెలంతా కష్టపడితే కూడా 60,000 నెలంతా కష్టపడితే కూడా కొంచెం హై సాలరీ ఉండేవాళ్ళు కూడా నెలకి 1,00,000, 2,00,000 సంపాదించడం చాలా కష్టం. కానీ నెలకి రోజంతా 2 ఆర్ 3 అవర్స్ కష్టపడి 60,000 నుంచి 3,00,000 లోపల ఇన్‌కమ్ అనేది ఈజీగా సంపాదిస్తూ ఉంటారండి. చాలామంది చాలామంది అమ్మాయిలకి తల్లిదండ్రులు అమ్మాయిలు ఎక్కడికెళ్తున్నారంటే పానీపూరి తినడానికంటే వాళ్ళని బ్లైండ్‌గా నిస్సందేహంగా పంపించేయొచ్చండి. ఎందుకంటే పానీపూరి వాళ్ళకి ఈ అమ్మాయిలకి మధ్య భయ్యా అని ఒక రిలేషను, ఆహ్, పానీపూరీలు తినడం అనే ఒక ఫుడ్ ఎమోషను, ఈ 2 తప్పితే ఇంకో థర్డ్ ఎమోషన్ అనేది ఉండదు. సురక్షితంగా, భద్రంగా మనం పానీపూరి తినడానికి పంపించేయొచ్చు. చుట్టుపక్కల నిజంగా పానీపూరి యొక్క అతని యొక్క దౌర్భాగ్య స్థితి ఎలా ఉంటుందంటే, చుట్టుపక్కల అందమైన అమ్మాయిలుంటారు. కానీ అతను అందరినీ భయ్యా అననే పిలుస్తారు. అసలు దౌర్భాగ్యం ఏమంటే అతను కట్టుకున్న పెళ్ళాం కూడా చివరాఖరిన భయ్యా తోడాసా పేస్తాలు అని అంటుంది. మోస్ట్‌లీ అమ్మాయిలందరూ కూడా మైక్ దగ్గర పెట్టి నీకెలాంటి వాడు కావాలంటే నాకు నెలకి 1,00,000, 2,00,000 అని అంటూ ఉంటారు. కానీ పర్సన్ పేరు మాత్రం చెప్పరు. ఆ పర్సన్ ఎవరో కాదండోయ్ పానీపూరి వాళ్ళే. పానీపూరి వాళ్ళే. ఈ పానీపూరి అమ్మే వాళ్ళ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, అతని ఫోకస్ చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా కానీ అతని ఫోకస్ అంతా కూడా పానీపూరి వేయడంలోనే ఉంటుంది కానీ పక్కనుండే పోరీల మీద అతని దృష్టి ఉండదు. అమ్మాయిలందరూ కూడా ప్రత్యేకంగా హిందీ ట్యూషన్స్‌కెళ్ళి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. పానీపూరి బండి దగ్గరికొచ్చి వస్తే చాలండి. భయ్యాతో స్టార్ట్ అయ్యి పానీ, పూరి, పూరి, ప్యాస్, తోడా సతే ఔర్ కిత్నా అనే వర్డ్స్‌తోని అన్నీ నేర్చేసుకుంటారు. చక్కగా హిందీ కూడా వచ్చేస్తుంది. ఇదండి ఈ పానీపూరి గురించి. నేను ఇప్పుడు ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు నేను బుటేక్‌కెళ్ళానండి. బుటేక్‌కెళ్ళి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికెళ్ళాను. అక్కడ చూస్తే కొంచెం టైం పట్టింది. ఆ టైంలో చుట్టుపక్కల నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకొక వ్యూ అనే ఒక ఐడియా అనేది వచ్చింది. ఆ ఐడియాని నేను వీడియో రూపంలో మీకు తెలియజేశాను. ముఖ్యంగా నేను ఇక్కడ తిరుపతి, రేణిగుంట ప్లేసెస్‌లో శేఖర్ మార్కెట్ ఆపోజిట్‌లో ఒక పానీపూరి షాప్ ఉందండి. శ్రీ సాయి స్వీట్స్ అండ్ బేకరీ అని ఒక స్వీట్ షాపు. దాని ముందరే ఒక పానీపూరి బండి ఉంది. చాలా బాగా నీట్‌గా, హైజీనిక్‌గా, చాలా టేస్టీగా ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. రేట్లు కూడా మాక్సిమం రేట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కానీ అయ్యప్ప మాల, తర్వాత ప్యూర్ వెజిటేరియన్, తర్వాత బ్రాహ్మణులకి ఈవినింగ్ పూట స్నాక్ తినాలని ఏదన్నా అనిపించినప్పుడు మీరు నిస్సందేహంగా ఇతని దగ్గరికెళ్ళి తీసుకొని తినొచ్చు. ఎందుకంటే ఆ పానీ అనే వాటర్ అనేది కూడా హైజీనిక్‌గా, నీట్‌గా ఉంది. రోడ్ సైడ్ లేకుండా చాలా నీట్‌గా ఉంది. అతను కూడా నార్త్ ఇండియను. ఆ వ్యక్తి కూడా చాలా శుభ్రంగా ఉన్నారండి. వాళ్ళు కూడా నాన్ వెజ్ తినని వ్యక్తులనమాట. అది జెంట్. కాబట్టి అయ్యప్ప మాల దీక్ష చేసుకొని మీకేమైనా ఈవినింగ్ పూట స్నాక్ తినాలంటే ఈ రేణిగుంటలో ఉండే శేఖర్ మార్కెట్ ఆపోజిట్‌లో ఉండే ఆ షాప్‌కెళ్ళి మీరు టేస్ట్ అయితే చూడొచ్చు. అన్ని వెరైటీస్ సూపర్‌గా ఉన్నాయండి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వెరైటీ అనేది టేస్ట్ చేయడం జరిగినది. చాలా బావుంది. టమోటా మిక్స్డ్ టమోటా కట్లెటు, తర్వాత పాపడు మసాలా, సమోసా మసాలా, మసాలా పూరి ఇవన్నీ కూడా వెరైటీస్ చాలా బావుంది. ఇదే షాప్‌లో మనకి కేక్సు, తర్వాత రకరకాలైన కూల్ డ్రింక్సు, స్వీట్సు, చాలా వెరైటీ అయిన హైజెనిక్‌గా ఉండే స్వీట్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడొచ్చి బర్త్‌డేకి కావాల్సిన కొన్ని ఐటెమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. క్రోను, తర్వాత స్నో బాటిల్సు, కేక్స్ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా కేక్స్ ఉంటాయి. బెలూన్స్ ఇవన్నీ కూడా అమ్ముతుంటారు. ఇక్కడ స్వీట్స్, సావరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు కూడా మనం బయటెళ్ళి ఇలాంటి కొన్ని కొన్ని రకాలైన పదార్థాలనేవి టేస్ట్ చేయడం ముఖ్యమండి. ఎందుకంటే ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క రుచి అనేది ఉంటుంది. ఒక పదార్థంలో ఉండే రుచి ఇంకొక పదార్థంలో ఉండదు. అట్లా వివిధ రకాలైన రుచికరమైన పదార్థాలు మనం తిన్నప్పుడు మన బ్రెయిన్‌లో అనేది ఇది రసాయనాలనేవి ఉత్పత్తి అవుతాయండి. ఆ రసాయనాలు ఉత్పత్తవడం వల్ల మనకి ప్రోటీన్ అన్నీ కూడా బాగా సమకూరుతుంది. తర్వాత వచ్చి బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మనం కూడా కొంచెం హుషారుగా ఉంటాం. అదే ఎప్పుడు ఇంటి తిండి తినడం చాలా ముఖ్యమండి. కానీ అప్పుడప్పుడు ఇలాంటి టేస్ట్ కూడా మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇలాంటి రుచులు మనం టేస్ట్ చేసినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది.
దానివల్ల కూడా మనం ఇంకొంచెం ఉత్తేజితంగా ఉంటామన్నమాట. కాబట్టి మన బాడీలో అన్ని రకాలైన రుచికరమైన పదార్థాలన్నీ స్వీకరించినప్పుడు మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిస్ అనేవి విడుదలవుతాయి. దానివల్ల కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇంట్లో కూడా అప్పుడప్పుడు కూడా రెస్టారెంట్‌కి వాటికెళ్ళేసి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క టేస్టీగా ఉంటుందండి. అవన్నీ టేస్ట్ చేయడం కూడా మనకి అప్పుడప్పుడు అవి కూడా మనకి ఆరోగ్యాన్ని కూడా వస్తాయి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.